హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఐ నో మీకు చాలా డౌట్స్ ఉన్నాయి లీగల్గా అండ్ ల్యాండ్స్ మీద అని చెప్పేసి ఈరోజు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి అని అంటే ఒక పర్ఫెక్ట్ లాయర్ అయితే మనతో ఉండాలి కదా. ఆయన చెప్పే సజెషన్స్ కానివ్వండి అండ్ ఇచ్చే గైడెన్స్ కానివ్వండి ప్రాపర్గా ఉంటేనే మీ పని అనేది జరుగుతుంది, అవునా కదా. సో ఆ లాయర్ ఎవరో కాదండి, ఈ రోజు మనతో మన సోషల్ పోస్ట్ స్టూడియోలో ఉన్నారు కళానిధి సంజీవ్ కుమార్ గారు. హీఈస్ ద సీనియర్ మోస్ట్ హైకోర్ట్ అడ్వకేట్ అనమాట. సార్ టైం మన కోసం తీసుకొని అండ్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు సార్తో మాట్లాడాలి అని అంటే సార్ అడ్రస్, సార్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. లీగల్ అడ్వైజర్స్కి మాత్రం మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, ట్రస్ట్ మీ. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా, సార్ని వెల్కమ్ చేద్దామా. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. కళానిధి సార్, ఇప్పుడు జనరల్గా సర్వే నెంబర్స్ మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అవును. సో కొట్టుకోవడాల వరకు కూడా వెళ్తూ ఉంటారు. అవును. సో అంటే వాటి వల్ల ఎంత పెద్ద సమస్యలు వస్తాయి లీగల్గా? ఎప్పుడైతే మీకు సర్వేలో మిస్ మ్యాచ్ అయిందంటే మీరు ఏం చేయాలి? తక్షణమే ఒక అప్లికేషన్ అర్జీ పెట్టుకోవాలి. ఎవరికి? మండల రెవెన్యూ ఆఫీసర్కి, ఎంఆర్ఓకి పెట్టుకున్న తర్వాత నా సర్వే నెంబర్ ఇది, నా బిట్ ఇది, నీ సర్వే నెంబర్లో నీ 500 గజాలు, పక్కవాడి సర్వే నెంబర్లో వాడి 400 గజాలే ఉంటాయి. మరి ఇద్దరిది ఒకటే సర్వే నెంబర్ పెట్టేస్తే మిస్ మ్యాచ్ అయిపోయినట్టే కదా. మ్యాచింగ్ కావాలంటే ఏం చేయాలి? నా సర్వే నెంబర్ నాకు కావాలి, వాడి సర్వే ఉండాలి. ఇలాంటప్పుడు పరిస్థితుల్లో మనం ఎవరిని క్లారిఫికేషన్ తీసుకోవాలి? ఎంఆర్ఓని తీసుకోవాలి. ఎంఆర్ఓని తీసుకోవాలంటే ఎంఆర్ఓకి మనం రైట్ హ్యాండ్ అప్లికేషన్ టు ఎంఆర్ఓ. ఇలా నాది సర్వే నెంబర్లో మిస్ మ్యాచ్ అయింది. మీరు వెంటనే తక్షణమే సర్వేని పిలిపించి మా భూమి మాకు కొలిపించి మాకు సర్టిఫికేట్ ఇవ్వండి. ఆ బాధ్యత మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయన ఏం చేస్తారంటే దానికి ఒక టైం ఉంది. టైం బాగుంది 30 days. 30 daysలో మీకు సర్వేని గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేయాలంటే వాళ్ళకి యూ హ్యావ్ టు పే 50 to 100 రూపీస్ సమ్ చలాన్ కట్టాలి. అది కూడా క్యాష్ ఇస్తాంటి కుదరదు. యూ హ్యావ్ టు చలాన్ కట్టాలి, గవర్నమెంట్కి చలాన్ కట్టాలి. గవర్నమెంట్కి చలాన్ కట్టిన తర్వాత 30 days తర్వాతనే సర్వేర్ మీ ఇంటికి వస్తాడు, మీ సైట్కి వస్తాడు. చెప్పిన వెంటనే రాడు. వాళ్ళకి ఒక పాలసీ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ ప్రకారంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. కాకపోతే ఎప్పుడైతే మీ సర్వేలు మిస్ మ్యాచ్ అయిందో, ఏదో మీకు సమ్ గడబడి జరిగింది. గడబడి జరిగినప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నా సేల్డీల్లో ఒక సర్వే నెంబర్ ఉంది, అక్కడ చూస్తే సైట్లో చూస్తే వేరే సర్వే నెంబర్ చూపిస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఈ డౌట్స్ని మీరు క్లారిఫికేషన్ చేసుకోవాలంటే మీకు ఎవరు? సమీప అథారిటీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ భూమి ఈ ఇయర్లో కొన్నప్పుడు నా సేల్ డీడ్లో నా సర్వే నెంబర్ ఇది చూపిస్తోంది, కానీ సైట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ సర్వే నెంబర్లో వేరేవాడు వచ్చాడు, అక్కడ వేరేవాడు ఎంటర్ అయ్యాడు. అదే ఎలా కుదురుతుంది? అదే ఎలా పాసిబిలిటీ? కాబట్టి నేను కొన్నది 500 గజాలు. నా 500 గజాల భూమిలో నేను బలా ఇయర్లో నేను కొన్నప్పుడు ఇంకోటి ఎలా ఆ భూమిలో ఎలా వస్తాడు? వేరే సర్వే నెంబర్ అక్కడికి ఎలా ఇదవుతుంది? సో సమ్ మిస్ మ్యాచ్ అయింది, అక్కడ సమ్ తేడా వస్తుంది. దీన్ని మీరు రెక్టిఫై చేయండి అని చెప్పి మీరు కానీ రైట్ అండ్ అప్లికేషన్ టు ఎంఆర్ఓ అంతా పరిశీలించిన తర్వాత, అప్లికేషన్ అంతా స్టడీ చేసిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక సర్వే మండల్ని పంపిస్తాడు. ఆ సర్వేయర్ ఏం చేస్తాడంటే మీ సమీప సైట్కి వస్తాడు. సైట్కి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, సైట్కి వచ్చినప్పుడు మీరు అక్కడ అవైలబిలిటీలో ఉండాలి. నేను కూడా ఆఫీస్లో ఉన్నాను, నాకు కుదరదు, మీరు వచ్చి చేసుకోండి అంటే కుదరదు. మీరు రావాల్సింది అక్కడికి. వాళ్ళు కాల్ చేస్తారు, మీకు కాంటాక్ట్ చేస్తారు. 1 month బుకింగ్. మనం ఏదైనా బుకింగ్ ఎలా చేసుకోవడం? ఫ్లైట్ బుకింగ్, వీసా బుకింగ్ లా ఇలా కూడా అంతే అనమాట. ఈ సర్వే కూడా బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ టు ది గవర్నమెంట్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి బోల్డ్ నీలాంటి కూడా ఎంతోమంది ఈ సర్వే మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఒక ఆర్డర్ ప్రకారంగా, ఒక సీనియారిటీ ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మీ ఈ డేట్లో మిమ్మల్ని మీ దగ్గరికి సర్వేని పంపిస్తాం, ఒక గంట ముందర ఎప్పుడో మీకు వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, మీరు అవైలబిలిటీలో ఉండాలి, మీరు సైట్లో ఉండాలి. అది కూడా చెప్తారు వాళ్ళు, మీరు సైట్లో ఉండాలి. సైట్లో ఉంటే సర్వేయర్ వస్తాడు, మొత్తం కూడా అంతా కొలతలు కొలిపించిన తర్వాత మీది కానీ కరెక్ట్ అనిపిస్తే మీ సేల్ డీడ్కి ఉన్న సర్వే నెంబరు, అక్కడ ఎన్ని గజాలు కొన్నారు, భూమి కొన్నారో ఆ డాక్యుమెంట్లో ఏమైతే ఉన్నాయో అది అక్కడ మ్యాచింగ్ అవ్వాలి. మ్యాచింగ్ అయితే వాళ్ళు సర్టిఫై చేసి ఇస్తారు. సో ఎక్కడైనా మిస్ మ్యాచ్ అయితే వాళ్ళు మ్యాచ్ చేసి కరెక్ట్ చేసి మీకు కరెక్ట్ అయిన డాక్యుమెంట్ మీకు సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తారు. దానివల్ల మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల కోసం, మా కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు
ప్రేక్షకుల కోసం ఏమైనా ఇంకా చెప్పాలనుకుంటున్నారా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. మళ్ళీ నేను మంచి లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ ప్రేక్షకుల కోసం అన్ని ఎప్పటికప్పుడు నేను జడ్జ్మెంట్స్ అవి స్టడీ చేస్తుంటాను. నేను రోజు కూడా ఎర్లీ మార్నింగ్ 5కి లేచి 1 గంట 2 గంటల మటుకు మొత్తం ప్రేక్షకుల కోసమే నేను కేటాయిస్తాను. నేను అన్నీ కూడా వెరిఫై చేసి అన్నీ చూస్తుంటాను. ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం అయినా సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏం జరుగుతుంది, ప్రేక్షకులు ఏ రకమైన వాళ్ళు అప్డేట్ చేస్తున్నవన్నీ కూడా నేను ప్రేక్షకుల ముందు పెడతాను. ఏదైనా కూడా ముందు అన్నీ అప్డేట్ చేసి చెప్తానని నేను కోరుకుంటున్నాను. ఓకే. మన వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే సార్? ఖచ్చితంగా నా కాంటాక్ట్ నెంబర్స్ ఆల్రెడీ మీ వీడియోలో డిస్ప్లే చేస్తారు. ఆ నెంబర్ చూసి ఎవరైనా నాకు కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి నేను సహాయం చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో నమస్కారం. మచ్. మళ్ళీ కలుద్దాం.